Hello everyone. In today's session, మనము one of the advanced SEO ఆఫ్-పేజ్ టెక్నిక్ that is forum submission or forum link building గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు సెషన్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఫోరం లింక్ బిల్డింగ్ అండ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్, వీటి యొక్క టైప్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ రిలివెంట్ ఫోరమ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అండ్ రియల్ టైంలో ఏ విధంగా చేయాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, ఎస్ఈఓ కోర్స్ నేర్చుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ ఫోరం లింక్ బిల్డింగ్ అంటే మనం ఏదో చూద్దాం. ఫస్ట్ ఫోరం లింక్ బిల్డింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ మన టెక్నికల్ డెఫినేషన్ ఏమి ఇచ్చామంటే ఫోరం లింక్ బిల్డింగ్ ఈజ్ అన్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్ వేర్ marketers participate in industry related online discussions, provide valuable answers and naturally share website links to increase visibility, traffic and authority. అంటే ఏం లేదు, కొందరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి కొన్ని ఆన్లైన్ డిస్కషన్ సైట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఆ డిస్కషన్ సైట్లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడ చాలా న్యాచురల్ డిస్కషన్ చేస్తూనే మన యొక్క వెబ్సైట్ లింక్ని అక్కడ షేర్ చేసే ప్రాసెస్ని మనం ఫోరం లింక్స్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ బిజినెస్, కొన్ని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ డిస్కషన్ సైట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి అక్కడ ఏమన్నా అడిగితే వాళ్ళతో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దట్ మీన్స్ ఎవరైనా ఒకటి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అడిగితే మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా ఈజీ ఇది అని చెప్పేసి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇంకా నీకు చాలా ఎక్కువ తెలుసుకోవాలంటే ఒకసారి మా వెబ్సైట్ని విజిట్ చేయండి అని చెప్పేసి అక్కడ డిస్కషన్ చేస్తాం. అప్పుడు ఇంకో పర్సన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈ విధంగా ఇంకా సింపుల్గా కూడా చెప్పొచ్చు అని ఆ పర్సన్ కూడా ఆ డిస్కషన్లో కొందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటారు. అటువంటి సైట్స్ని విజిట్ చేసి మన యొక్క వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ తెచ్చే ప్రాసెస్ని ఫోరం లింక్ సబ్మిషన్స్ అంటాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మనం ఫోరం లింక్ సబ్మిషన్స్ని ఐడెంటిఫై చేయాలో చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే ఈ ఫోరం సబ్మిషన్స్ అనేవి అన్ని ఆఫ్ పేజ్ టెక్నిక్స్ లాగా కాదు, ఇందులో ఖచ్చితంగా మనము ప్రతి సైట్లో కూడా రిజిస్టర్ అవ్వాలి. ఓకే, గూగుల్‌లో మనం చాలా ఈజీగా చాలా ఫోరం సబ్మిషన్ సైట్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏ విధంగా అంటే సింపుల్‌గా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫోరం సబ్మిషన్ సైట్స్ అని కొట్టేస్తే చాలా వస్తాయి. ఈ విధంగా కూడా సెర్చ్ చేయొచ్చు. ఆర్ మీరు సింపుల్‌గా మీ యొక్క కీవర్డ్ ప్లస్ ఫోరం అని సెర్చ్ చేసినా కూడా మీకు చాలా ఫోరం సబ్మిషన్ సైట్స్ వస్తాయన్నట్టు. ఓకే, అందులో నేనేం చేశానంటే ఇది ఒకటి ఓపెన్ చేసి ఇందులో నుంచి ఒక సైట్ తీసుకున్నాను. ఆ సైట్ ఏంటంటే సంథింగ్ అఫిలియేట్ ఫిక్స్ అని చెప్పేసి ఒక సైట్. ఈ ఫోరం సబ్మిషన్ సైట్స్‌లో 100% మనము రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ మనకి రిజిస్ట్రేషన్ లేకపోతే, లాగిన్ లేకపోతే 100% రిజిస్టర్ అయిన తర్వాతనే మనము ఖచ్చితంగా దీంట్లో ఆ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయగలుగుతాం అన్నట్టు. అండ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క కీవర్డ్ ఇవ్వద్దు. నార్మల్‌గా మీ యొక్క బ్రాండ్ నేమ్ గానీ, మీ నేమ్ ఇచ్చినా పర్లేదు. ఓకే, ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకేమవుతుందంటే ఇలా మీకు మెయిల్ వచ్చేస్తుంది. ఓకే, ఎనీ సైట్ ఏదైనా ఒక సైట్ తీసుకోండి. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఏ సైట్ అయినా సరే దాని యొక్క పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ బెటర్ ఉండేలా చూసుకోండి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ యూ మస్ట్ ఫాలో ద లింక్ ఇన్ ది ఈమెయిల్ అని చెప్పేసి మనకు వస్తుంది. ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈ ఈమెయిల్ని క్లిక్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకు సింపుల్ ఏమవుతుంది, ఆ ఈమెయిల్ క్లిక్ చేస్తే యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అండ్ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ నౌ కంప్లీట్ అని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్‌గా ఈ సైట్‌ని విజిట్ చేసి రిటర్న్ టు ఫోరం హోమ్ పేజ్. ఓకే, ఈ సైట్‌ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఈ కేటగిరీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఓకే, ఇందులో అన్ని బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను రిసోర్సెస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కేటగిరీ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ అనే కేటగిరీలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇందులో ఇవన్నీ డిఫరెంట్ ఫోరమ్ గ్రూప్స్ అన్నట్టు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. ఈ గ్రూప్ నేను ఓపెన్ చేశాను. ఈ గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కషన్ ఉంది కదండి, ఈ డిస్కషన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా ప్రతి సైట్లో కూడా ఇదే విధమైనటువంటి ఫార్మాలిటీ ఉంటుంది. ఓకే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తిను ఏం చెప్తున్నాడు, స్టాప్ పేయింగ్ ఫర్ క్లిక్స్, స్టార్ట్ కనెక్టింగ్ విత్ కస్టమర్స్ అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తున్నాడు. ఓకే, మనం ఏం చేద్దామంటే ఓకే సేమ్ యా if you have if you want to know more about performance marketing, okay, better to focus on digital
marketing course. For this, you can visit digitolians.in అని చెప్పేసి మనం చాలా నార్మల్గా చాలా న్యాచురల్ కన్వర్జేషన్ డిస్కషన్ లాగానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మన యొక్క కీవర్డ్ని చాలా న్యాచురల్ వేలో మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం. ఈ యొక్క కీవర్డ్కి మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఇన్సెట్ లింక్. మనం సింపుల్గా ఏం చేస్తున్నాము, ఎప్పుడైనా సరే మన యొక్క లింక్ని మీరు టైప్ చేయకుండా మీ యొక్క వెబ్సైట్ యొక్క అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ వచ్చేసి దాన్ని యూఆర్ఎల్ పోస్ట్ చేసి ఇన్సెట్ అని కొట్టండి. ఓకే, అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి మన యొక్క కీవర్డ్కి బ్యాక్ లింక్స్ రావడానికి మనం ట్రై చేస్తున్నాం. ఓకే, నౌ ఆఫ్టర్ దిస్ క్లిక్ ఆన్ పోస్ట్ రిప్లై. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే మనకు బ్యాక్ లింక్స్ వచ్చేస్తాయి. ఒకవేళ సబ్మిట్ అవ్వకపోతే కొందరు రివ్యూ కోసం తీసుకుంటారు, ఇంకొందరు ఏం చేస్తారో చూడండి. హోప్స్ వీ కెన్ రన్ ఇంటూ సమ్ ప్రాబ్లమ్. సారీ, యు ఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ since the content contaminated a link. For this forum, before you can create a content with links, you must first meet the minimum requirement. Minimum requirements ఏంటి, you must have created at least 10 posts. yours 0, ఎందుకంటే మనం ఇప్పుడే లాగినాం. ఆల్టర్నేటివ్లీ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ అకౌంట్ ఇఫ్ యూ విష్ టు బైపాస్ ది రూల్స్. అంటే మనం డబ్బులు కట్టేస్తేనేమో చేసుకోమంటారు, లేకపోతే మీరు ఇటువంటి లింక్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కంటెంట్ని పోస్ట్ చేయలేరు, కనీసం 10 పోస్ట్‌లన్నా చేసిన తర్వాతనే మీరు దీంట్లో నుంచి బ్యాక్ లింక్స్ తీయగలుగుతారు అని చెప్తుంది. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇప్పుడు పోస్ట్ రిప్లై కొట్టేశారు. మళ్ళీ సేమ్ అదే చెప్తున్నాడు, ఒక లింక్ ఉంది అని చెప్తున్నాడు. మన యొక్క వెబ్సైట్ అడ్రస్ అనేది ఇక్కడ ఉంది. తీసేసాను, లెట్స్ ట్రై. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ ఏదో వచ్చేసింది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టార్టింగ్‌లో బ్యాక్ లింక్ రాదు, కానీ ఒక 10 పోస్ట్‌ల తర్వాత మనం ఏం చేయొచ్చు, మన యొక్క లింక్‌ని అది ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ విధమైనటువంటి డిస్కషన్స్ నుంచి మన యొక్క వెబ్సైట్‌కి బ్యాక్ లింక్స్ వస్తే అది చాలా క్వాలిటీ బ్యాక్ లింక్ ఉంటుంది కనుక మన యొక్క ర్యాంకింగ్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ గుడ్. ఈ విధంగా మనము డిఫరెంట్ సైట్‌లో ఫోరమ్ సబ్మిషన్స్ చేస్తాం. కానీ పర్ కీవర్డ్‌కి ఎన్ని చేయాలి, పర్ మంత్ ఎన్ని సబ్మిషన్స్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ ఇచ్చాము. అదేంటంటే పర్ కీవర్డ్‌కి మనము డైలీ మినిమమ్ 1-3 ఫోరమ్ సబ్మిషన్స్ చేయొచ్చు. ఒకవేళ మనం 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తున్నట్టయితే ఈజీగా మంత్లీ ఏమవుతుందంటే మనము 10 కీవర్డ్స్‌కి 1-3 అంటే ఈజీగా మనకి ఒక కీవర్డ్‌కి డైలీ 3 సబ్మిషన్స్, రైట్? ఓకే, పర్ మంత్‌కి ఎన్ని, ఓకే, ఒక కీవర్డ్‌కి 1-3 సబ్మిషన్స్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఓకే, సో అట్లా 10 కీవర్డ్స్ ఉంటే ఈజీగా మనం మంత్లీ మినిమమ్ 30 సబ్మిషన్స్ పర్ కీవర్డ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నట్టు. సో దిస్ ఈజ్ ద రైట్ స్ట్రాటజీ. అంటే ఒక కీవర్డ్‌కి డైలీ 1 సబ్మిషన్ చేస్తే మంత్లీ 30. ఒక కీవర్డ్‌కి డైలీ 3 సబ్మిషన్స్ చేస్తే అప్పుడు ఏమవుతది, 30 ఇంటూ 10, ఓకే, ఏమవుతుంది 300 అనే సబ్మిషన్స్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనము మన యొక్క వెబ్సైట్ టాప్‌లో తీసుకురావడానికి మనము ఫోరమ్‌లో ఇన్ని టైప్ ఆఫ్ సబ్మిషన్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ సబ్మిషన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఓన్లీ వెబ్సైట్ యొక్క లింక్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ ఫోరమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న ఫోరమ్స్ మీద సబ్మిట్ చేయాలి. అండ్ మన యొక్క కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఫోరమ్‌లోనే డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడైనా సరే రిజిస్టర్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ దగ్గర ఖచ్చితంగా మీ బ్రాండ్ నేమ్ గానీ, లేకపోతే మీ నేమ్ అని ఇవ్వండి. కానీ కీవర్డ్ మాత్రం ఇవ్వద్దు. ఓకే, అండ్ అలాగే కమ్యూనిటీ రూల్స్‌ని ఇగ్నోర్ చేయొద్దు. ఇప్పుడు మనం ఏదైతే ఆర్గానిక్ చేయడానికి వెళ్ళామో అదే విధంగా మన యొక్క కమ్యూనిటీ రూల్స్ అనేది ఇది ఆర్గానిక్‌గానే మనం ఫాలో అవ్వాలి. అంతేగాని దాన్ని ఇగ్నోర్ చేసి పర్చేస్ చేయడం లాంటివి చేయొద్దు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఫ్యూచర్ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.